ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థనలోకి ఉంచారు. సకలాశీర్వాదములకు కారణభూతుడు వేయడం మా ప్రియాపరులకు తండ్రి, ఐదుగో ప్రభావ తండ్రి, మీ యొక్క వాక్యం ఎదుట మేము ఉన్నాం ప్రభావ. మీకు ఆత్మ సంగతులు మీరు మాతో మాట్లాడండి తండ్రి. నన్ను పరిశుద్ధపరచండి ప్రభావ తండ్రి. మీ యొక్క ఆత్మ ద్వారా నన్ను పరిశుద్ధపరచండి. నీ శిలువ చాటును నన్ను మరుగుపరిచే ప్రభావ తండ్రి నాయన. విలువైన సంగతులు నాయన, ఐదుగో తండ్రి నాయన, నా యొక్క స్వరానికి మీరు తోడుగా ఉండి మీరు మాతో మాట్లాడమని, విన్న వాక్యాన్ని విడిచిపెట్టే వరంగా కాకుండా వాక్యానుసారమైన జీవితం జీవించగలిగే కృప మీరు మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. ఈ రోజునకే వాక్యాన్ని చదువుకుందాం. గళతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనంలో ఇలా రాయబడినది: మోసపోకుడి, దేవుడు విక్రింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. యాలయనగా తన శరీరాశల నుండి విత్తువాడు తన శరీరం నుండి క్షయమును పంట కోయను. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయను. వాక్యం సెలవిస్తూ ఉంటుంది చూడండి. ఏమని సెలవిస్తుందంటే, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు. మనుష్య కుమారుడు ఏం విత్తుతాడో అదే కోస్తారని చెప్పి వాక్యం సెలవిస్తుంది చూడండి. మనం శరీరానుసారమైన ఆశలు కలిగి మన శరీర కోరికలను విత్తితే అదే శరీరానుసారమైన క్షయమని పంట కోస్తామని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంటుంది చూడండి. మనం విత్తిన దాన్ని బట్టి మనం కోస్తామనే సంగతి మనం మర్చిపోకూడదండి. చూడండి, వాక్యం సెలవిస్తూ ఉంటుంది. మనకి ఏదైనా కావాలనుకోండి, నేను మామిడి పండు తినాలనుకుంటే నేను ఏం విత్తాలి? మామిడి పండునే విత్తితేనే నేను మామిడి పండు అనే ఫలాన్ని తింటాను. నేను కీడుని విత్తితే కీడు అనే పంట కోస్తాను. నీతిని విత్తితే నీతినే పంట కోస్తాను. చూడండి, వాక్యం సెలవిస్తూ ఉంటుంది చూడండి. మనం విత్తేదాన్ని బట్టి మనం కోసేది ఉంటుందని చెప్పి వాక్యం సెలవిస్తుంది. అదే 9వ వచనంలో చూడండి, మనము మేలు చేయటం ఎందు విసుకకు యుందము, మనము అలయక మేలు చేసే తగిన కాలం ముందు పంట కోతుము అని చెప్పి వాక్యం సెలవిస్తుంది చూడండి. మనం విత్తేదాన్ని బట్టి అలయక మేలు చేయాలంటే మనం మేలు చేయడానికి మనం ఎప్పుడు కూడా విసుగకూడదంటే చూడండి. నేను ఇప్పుడు మేలు చేశాను, ఈ ఫలము నేను ఎప్పుడు ఫలిస్తానని చెప్పి మనం అనుకుంటున్నాము చూడండి. ఉదాహరణకు మనం చూసినట్లయితే శూన్యమిరాలు ఏం చేసిందంటే దైవజనుడికి మేలు చేసింది. అంటే నీతి కార్యములు విత్తిన తర్వాత చూడండి, 1 సంవత్సరం అయిపోయిన తర్వాత తన కుమారుడు మరణిస్తే దైవజనుడు వెళ్ళి ఆ కుమారుని బ్రతికించాడు చూడండి. మనం మేలు చేయటం ఎందు ఏం చేయకూడదంట, విసుకకూడదంటే మనం ఇక్కడ చక్కగా ఉంటుంది కదా. అలయక వాక్యం సెలవిస్తాం చూడండి. మనం మేలు చేయటం ఎందు విసుకకు యుందము, మనం అలయక మేలు చేసిమని తగిన కాలం ముందు పంట కోతామని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంటుంది చూడండి. అంటే తగిన కాలం ముందు మనం ఏం చేస్తామంటే పంట కోస్తాం. నీతి అనే విత్తనాలు మనం విత్తితే చూడండి, ఎలా ఉన్నామంటే మన పూర్వీకులు, మన పెద్దలు, మన దైవజనులు వారి యొక్క ప్రార్థనల ద్వారా మనము ఇలా జీవించగలుగుతూ ఉంటున్నాం. వారు చేసిన నీతి అనే విత్తనములు మన దైవజనులు అయితేనో, మన పూర్వీకుల దైవజనులు అయితేనో, మనందరి కొరకు కూడా, మన దేశము కొరకు, మన యొక్క గ్రామము కొరకు వారందరూ కూడా వారు ప్రార్థన చేస్తున్నారు చూడండి. అబ్రహాము సంతానాన్ని దేవుడు ఆశీర్వదించడానికి కారణం ఏంటంటే అబ్రహాము నీతిని విత్తాడు. అబ్రహాము నీతిని విత్తడం అంటే ఏంటి? దేవుని నమ్మాడు, అదే అతనికి నీతిగా ఎంచబడింది చూడండి. మనం దేవుని యందు మన నమ్మకం ఉంచి మనము విత్తనములు వేయాలని చెప్పి వాక్యం సెలవిస్తుంది చూడండి. మన నీతి అనే విత్తనం వేస్తే తగిన కాలం ముందు మనం ఏం చేస్తామంటే పంట కోస్తామని చెప్పి వాక్యం సెలవిస్తుంది చూడండి. కీడుని విత్తం అనుకోండి, కీడుకు తగ్గ ఫలం కూడా మనం కోస్తూ ఉంటాం చూడండి. మనము ప్రేమించము, కానీ ఎదుటి వాళ్ళు మనం ప్రేమించాలని కోరుకుంటాం చూడండి. మనం కీడును చేస్తూ ఉంటాం, ఎదుటి వాళ్ళు మనకి మేలు చేయాలని చెప్పి మనం చూస్తూ ఉంటాం చూడండి. వాక్యం సెలవిస్తూ ఉంటుంది, మనం దేవునికి వేరుగా ఉండి ఏమీ చేయలేమని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంటుంది చూడండి. మనం దేవుల్లో ఉంటూనే మనం విత్తనములు వేసుకోవాలి. వాక్యంలో ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే ఇస్సాకు ఒంటరివాడిగా అయిపోతాడండి. తన తండ్రి మరణించిన తర్వాత ఇస్సాకు ఒంటరివాడిగా అయిపోతాడు. అయితే ఇస్సాకుకి దేవుడు తోడై ఉన్నాడంటే, ఇస్సాకుకి దేవుడు తోడై ఉంటే ఆ సంవత్సరం అందే ఏం చేస్తారంటే ఇస్సాకు పంట వేసినట్టుగా, విత్తనం వేసినట్టుగా వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఆదికాండము 26వ అధ్యాయంలో ఇలా రాయబడినది, చదువుకుందామని ఒకసారి. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనంలో ఇలా రాయబడినది: ఇస్సాకు ఆ దేశమందున్న వాడే విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించిన కనుక ఆ మనుషుడు గొప్పవాడాయను అనే
వాక్యం సెలవిస్తూ ఉంటుంది. చూడండి ఏంటంటే ఇస్సాకు అంట ఆ దేశమందున్న వాడే విత్తనం వేసి ఆ సంవత్సరమును నూరంతల ఫలము పొందెను, యెహోవా అతనిని ఆశీర్వదించును. చూడండి ఇస్సాకు దేవుని యందుండి ఏం చేశారంటే విత్తనం వేశాడు. అంటే చూడండి మనం ఏ పని చేస్తున్నా, ఏ వ్యాపారం చేస్తున్నా, ఏ ఉద్యోగం చేస్తున్నా, ఏ పనికి వెళ్తున్నా సరే మనం దేవునిలో ఉండి మనం ఫలించాలని చెప్పి వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఇలా రాయబడి ఉందండి, దేవునికి వేరుగా ఉండి నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంటుంది. చూడండి అంటే మనం ఫలించాలన్నా, మనం అభివృద్ధి పొందాలన్నా దేవునిలోనే ఉండి మనం ఆశీర్వదింపబడాలి. చూడండి ఇస్సాకుకి ఎవ్వరు లేరు, కానీ ఇస్సాకుకి దేవుడు తోడుగా ఉన్నాడు. అయితే ఇస్సాకు తన యొక్క తండ్రి బావులు దోచుకోబడతాయి. అబీమెలెకు యొక్క ఫిలిస్తీన్లు ఏం చేస్తారంటే వీళ్ళందరూ కూడా ఇస్సాకు యొక్క బావులను ఏం చేస్తారంటే వారు పూజ చేస్తారండి, మన్ను పోసి పూజ చేస్తారు. అయితే ఇస్సాకు ఎవరితో కూడా గొడవ ఆడండి, ఎవరితో కూడా ఏ గొడవ పెట్టుకోడు. బావులు వారు మన్ను పోసి పూజ చేస్తుంటే ఇస్సాకు తవ్వేస్తున్నప్పుడు అక్కడి నుంచి వేరే చోటకి వెళ్ళిపోతూ ఉండేవాడు. మొదట దానికి జగడమాడారు కనుక దానికి సిత్నా అని పేరు పెట్టారు. రెండవ దానికి చూడండి మొదటి గొడవ వచ్చినప్పుడు ఎషెక్ అని పేరు పెట్టాడు. 26వ అధ్యాయం 20వ వచనంలో కనిపిస్తూ ఉంటుంది. రెండోసారి కూడా బావి తవ్వినప్పుడు దానికి జగడమాడారు కనుక దానికి సిత్నా అని పేరు పెట్టాడు. మూడో దానికి వారు గొడవ వాళ్ళది ఇస్సాకుతో, ఇతడు మా దేశం ముందు అభివృద్ధి పొందిననుకుని ఆ గొడవ వాళ్ళది కనుక ఆ యొక్క బావికి రెహబోతు అని పేరు పెట్టినట్టుగా వాక్యం సెలవిస్తూ ఉన్నాను. చూడండి ఇస్సాకు దేవుళ్ళలో ఉంటే ఏం చేశారంటే విత్తనం వేశాడు. ఎంతోమంది ఇస్సాకు ఆశీర్వాదాన్ని ఆపేద్దాం అనుకుంటే కానీ ఇస్సాకుని దేవుడు నూరంతలుగా ఫలింపజేశాడండి. చూడండి మనం ఏం విత్తుతామో అదే కోస్తామని చెప్పి వాక్యం సెలవిస్తుంది. హోషేయ గ్రంథంలో కూడా చక్కని మాట ఉంటుందండి. హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనంలో నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయడి, ప్రేమను కోత మీరు కోయిడి, యెహోవాను వెదుకుట ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమే మీ మీద నీతి వర్షం కురిపించినట్లు ఇది వరకన్నడను దున్నని బీడి భూమిని దున్నుడి. దేవునికి స్తోత్రం. చూడండి వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే విత్తనం వేసేటప్పుడు చూడండి నీతి ఫలించినట్లుగా మనం ఏం చేయాలంట, నీతి ఫలించినట్లు మీరు విత్తనాలు వేయాలి. అంటే ఏంటి, మనం నీతిగా మనం ఫలించాలంటే నీతి విత్తనం మనం వేస్తే నీతిగా ఫలిస్తాం. చూడండి వాక్యం సెలవిస్తూ ఉంటుంది. చూడండి మనం నీతిగా జీవించాలంటే మనం నీతి విత్తనము వేయాలని చెప్పి వాక్యం మనతో మాట్లాడుతూ ఉంటుంది. ఇస్సాకు అలాగే నీతిగా జీవించాడు, ఎవరితో కూడా గొడవలు. చూడండి ఇస్సాకును దేవుడు బహుగా ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వాదాన్ని చూడలేక వాళ్ళందరూ కూడా మొదట ఎవరైతే దూషించారో ఇదిగో వాళ్ళు అంటుంటారండి, దేవుడు నీకు తోడుగా ఉండటం మేము చూచితిమి అనే మాట అక్కడ కనిపిస్తూ ఉంటుంది. చదువుకుందాం ఒకసారి. అదే 26వ అధ్యాయం ఆదికాండము 28వ వచనం చదువుకుందాం. వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడు ఎండుట చూచితిమి గనుక మనకు అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణం ఉండవలను. మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీ చేయక నేను సమాధానంగా పంపివేసింది కనుక నీవును మాకు కీడు చేయకూడనట్లు నీతో నిబంధన చేసుకునిందమని అనుకుంటుంది. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందినవాడు అనిరి. చూడండి ఇస్సాకు యొక్క ఆశీర్వాదము తన యొక్క శత్రువులు చూసి దేవుని మహిమపరుస్తూ ఉంటున్నారు. ఏమంటారంటే ఇదిగో ఇస్సాకు నీతో గొడవలాడడం కానీ దేవుడిని ఆస్వాదించాడు, దేవుడిని బలపరిచాడు. ఇదిగో నువ్వు ఇప్పుడు బహు జన్మ కలిగిన వాడవు, మీ వల్ల మాకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదని చెప్పి వారు ఇస్సాకు గారితో సమాధానం పడడానికి వచ్చారండి. చూడండి ఎప్పుడైతే మనం నీతి అనే ఇస్సాకు వారిని ప్రేమతో సంపాదించుకుని ఉన్నాడు. అందుకే చూడండి వారికి భోజనం పెట్టి పంపించినట్లుగా వాక్యం సెలవిస్తుంది. కనుక మనం ప్రతి వారిని కూడా మనం ప్రేమను విత్తితే తిరిగి ప్రేమ అనే పంట కోసుకుంటుంటాం. మనం ఇతరులను ప్రేమించాం, ఇతరులను సరిగ్గా అర్థం చేసుకోం, భార్యను సరిగ్గా అర్థం చేసుకోం, పిల్లల్ని సరిగ్గా అర్థం చేసుకోం, ఎవరిని కూడా మనం అర్థం చేసుకోం. కానీ వాళ్ళు మనం తిరిగి ప్రేమించాలనుకుంటాం, వారు నాకు సమయం ఇవ్వాలనుకుంటాం, మనం ఎవరికి సమయం ఇవ్వము. మనం దేవుడికి సమయం దేవుడితో మాట్లాడము, కానీ దేవుడు మనతో మాట్లాడాలనుకుంటుంటాం. కానీ చూడండి దేవుడు ఆయన పిలుస్తూ ఉంటాడండి, ఆయన వాక్యం సెలవిస్తూ ఉంటాడు. చూడండి మోసపోకటి దేవుడు ఎక్కిరింపబడు, నరుడు ఏది విత్తుతాడో అదే కోస్తాడని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంటాడు. చూడండి మనం మేలు చేయటి యందు అలయక ఉండాలంటే అండి, అప్పుడు తగిన కాలం ముందు మనం ఏం చేస్తామంటే పంట కోస్తామంటే. చూడండి యోబు ఉన్నాడు. చూడండి యోబు తన జీవితంలో నీతిగా జీవించాడు. నీతిగా జీవిస్తే అనుకుంటున్నారు నీతిగా జీవించాడు కదా యోబుకి ఏం ఆశీర్వాదం వచ్చింది అనుకుంటున్నారేమో. చూడండి మహా అయితే యోబుకి వచ్చే శ్రమలు 1 సంవత్సరం పాటు పడ్డాడేమో ఆ బాధలు.
కానీ చూడండి, యోబు బ్రతికిన కాలం అంతా కూడా సంతోషంగా బ్రతికాడు యోబు. దేవుడు రెండంతలుగా యోబుని ఆశీర్వదించాడు. చూడండి, మనం నీతిగా జీవిస్తే తగిన కాలం ముందు మనం ఏం చేస్తామంటే పంట కోస్తాం కనుక, మనం ఏది విత్తుతామో అదే కోస్తాం కనుక ప్రతి వారు కూడా ఏం విత్తుతున్నామో మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కనుక మనం నీతిని విత్తుతాం, ప్రేమను విత్తుతాం, క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపిద్దాం. ఈ మాటలు దేవుడు మన వెనుకడలో ఆశీర్వదించును గాక. ఆమేన్.